ఇవాళ మా ఊర్లోకి అయితే పచ్చి పల్లికాయ అయితే అమ్మొచ్చింది. సో పచ్చి పల్లికాయ అనేది తీసుకున్నాం. 4 డబ్బాలు అయితే తీసుకున్నాం 100 రూపీస్ పెట్టి. సో పచ్చి పల్లికాయ అంటే ఇట్లా ఉంటుంది. సో పచ్చి పల్లికాయని అక్కడ తవ్వి తీసుకొస్తుంటారు. సో దీనికి అయితే మట్టి ఉంటుంది. సో మట్టి చూసారు కదా. సో దీన్ని ఉడకబెట్టుకోవాలి, కానీ మట్టితో ఉడకబెట్టుకోకూడదు. సో ఉడకబెట్టే ముందు అయితే దీన్ని అయితే మంచిగా కడగాలి వాటర్లో. కడిగిన తర్వాత ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో పచ్చి పల్లికాయ అంటే చాలా బాగుంటుంది తినడానికి. దీనిలో చాలా విటమిన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా పచ్చి పల్లికాయ తింటూ ఉంటే మంచిదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తుంటారు. సో పచ్చి పల్లికాయ, వెండిన పల్లికాయ కూడా తినొచ్చు. ఇది పీనట్స్ అంటే మనకు హెల్త్కు మంచిది అని కూడా నిపుణులు చెప్తున్నారు. సో మనమైతే దీన్ని కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత అయితే ఉడకబెట్టుకుందాం. అయితే కడుక్కుంటున్నాం. పల్లికాయ కడుక్కోవాలి, ఎందుకంటే అది మట్టి ఉంటుంది కాబట్టి పల్లికాయ అయితే కడుక్కోవాలి. సో పల్లికాయ కడుక్కుంటున్నాం. దీనికి మట్టి ఉంటుంది, మనం తినేటప్పుడు మట్టి ఉండకూడదంటే కాసేపు నానబెట్టి అయితే ఇట్లా మనం చేసుకోవాలి. సో బౌల్ అయితే వేసుకోవాలి. సో బౌల్ వేసుకుంటున్నాం. పల్లికాయనైతే ఎలాంటి మట్టి లేకుండా అయితే కడుక్కున్నాం. సో ఇప్పుడైతే దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇందులో వాటర్ వేసి ఉప్పేసి కాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత తినొచ్చు. ఇది చాలా మంచిది హెల్త్కి. పచ్చి పల్లికాయ తినొచ్చు, చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో అయితే ఉప్పు వేసుకుంటున్నాం. ఇది గల్లు ఉప్పు అంటారు. దొడ్డు ఉప్పు వేస్తే మంచిగా పడుతుంది ఉప్పు అని చెప్పేసి చెప్తారు. అందుకే అయితే దొడ్డు ఉప్పు వేస్తున్నారు, గల్లు ఉప్పు అంటారు. ఆ తర్వాత వాటర్ వేయాలి. సో వాటర్ కూడా వేస్తున్నాం. మరీ ఎక్కువ వాటర్ వేస్తే కూడా బాగోదు, తగ్గట్టుగా వాటర్ వేయాలి. సో ఇప్పుడైతే సిలిండర్ స్టార్ట్ చేసాం. సో దాంట్లో అయితే పల్లికాయ పెట్టాం. సో కాసేపు అయితే ఉడకనిచ్చినట్లయితే మనకు పల్లికాయ అయితే ఉడుకుతుంది. సో వేరుశెనకాయ ఉడుకుతుంది. ఇది ఆంధ్రాలో వేరుశెనకాయ అంటారు, మన తెలంగాణలో అయితే పల్లికాయ అంటారు. పచ్చి పల్లికాయ ఇది. సో ఉప్పు వేసాం, వాటర్ పోసాం. సో మన సిలిండర్ మీద అయితే పెట్టాం. సో మూత పెట్టి అయితే కాసేపు ఉడకనియాలి. ఉడికిన తర్వాత కిందికి దించి అందులో ఏమైనా వాటర్ ఉంటే బయటకు పంపి మనం పచ్చి పల్లికాయ తినొచ్చు. పల్లికాయ ఉడికిందో చూద్దాం. సో ఉడుకుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఇంకొంచెం ఉడకాలనిపిస్తుంది. సో ఉప్పు కూడా కొంచెం వాటర్ కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే సాల్ట్ అనేది పల్లికాయకు పడితే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో కాసేపు అయితే ఉంచి పల్లికాయ ప్లేట్లో వేసుకుంటున్నాం. వాటర్ కూడా వస్తున్నాయి ఇందులో. సో పచ్చి పల్లికాయ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనం ఉడకబెట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది పల్లీలు. పచ్చి పల్లికాయ కదా, చాలా టేస్టీగా కూడా ఉంది.